కాకినాడలో సత్కలవాహిని భక్తిరస సంగీత సంస్థలో ఈవీ కృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో యువవాహిని సభ్యుల సమక్షంలో ఘనంగా ఉగాది పండుగ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా బ్రహ్మశ్రీ కూచి శ్రీహరి మన్నారుచే పరాభవనామ ఉగాది పంచాంగ శ్రవణం జరిగింది. సాయంత్రం 5 గంటలకు బ్రహ్మశ్రీ కూచి శ్రీహరి మన్నారుచే పరాభవనామ ఉగాది పంచాంగ శ్రవణం అనంతరం సాయంత్రం 6 గంటలకు సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉగాది సంబరాలు అంబరాన్ని తాకాయి. సత్కలవాహిని సభ్యులు మరియు యువవాహిని సభ్యులు అందరూ కలిసి బ్రహ్మశ్రీ కూచి శ్రీహరి మన్నార్ను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సత్కలవాహిని సభ్యులు మరియు యువవాహిని సభ్యులు పాల్గొన్నారు. యువవాహిని ఏడాదికి మరొక 10 కార్యక్రమాలు చేసి కాకినాడ చరిత్రలో సంగీత సాహిత్యాలకి సాంస్కృతిక కార్యక్రమాలకి ఒక పెద్దపేటగా నిలుస్తుందని తెలియజేస్తున్నాము. షడ్రుచులతో కూడిన ఈ ఉగాది సంగీత నృత్య సమ్మేళనంగా ఆహ్లాదభరిత వాతావరణంలో జరిపినాము. మరి అలాగే 22వ తారీఖున ఆదివారం నాడు ప్రఖ్యాత సినీ గాయని మరి పద్మవిభూషణ్, పద్మశ్రీ అనేక ప్రభుత్వ పురస్కారాలు పొంది అనేక డాక్టరేట్లు పొందిన సుశీల గారు తన 92వ ఏట కాకినాడ చరిత్రలో అడుగుపెడుతూ సత్కలవాహిని సంస్థకి ఆదివారం సాయంత్రం 5 నుంచి 9 గంటల వరకు జరిగే కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా రానున్నారు. చక్కటి వారి యొక్క గాత్రం విభాగం విందాము. వారిని అందరూ కూడా డిస్టర్బ్ చేయకుండా మరి పెద్ద వయసులో వస్తున్నారు కాబట్టి వారి మంచి గళాన్ని విని మనమంతా కూడా ఆహ్లాదంగా వారికి మనం ధన్యత చేద్దాం. కాకినాడ పట్టణ ప్రజలందరూ కూడా మరి అభిమానులు వచ్చి పాల్గొనగా కోరుతూ నమస్కారాలు చేస్తూ ఉగాది శుభాకాంక్షలు అందరికీ తెలియ